నువ్వు అనుకున్నట్టే అంతా జరుగుతుంది కదా నానమ్మా. మరి మొహం ఎందుకు చిరాగ్గా పెట్టావు? ఓ, అంతా నువ్వు అనుకున్నట్టు జరిగినా అక్కా బావాలకు అనుకూలంగా జరుగుతుందన్నా. విడదీసిన నీ చేతులతోనే ఆ దేవుడు ఎలా కలిపాడో చూసావా? నోరు ముంచో వెతవుకుంకో. ఇంతటితో హోమం నిర్విఘ్నంగా పూర్తయింది. ఈ క్షణం నుంచి వంశ పారంపర్యంగా మీ తాతలు తండ్రులు నిర్వర్తిస్తున్న బాధ్యతలన్నీ ఇక నుంచి నీవి. అనవసరంగా ఈ భూమిని నమ్ముకుని మోసపోయాను. మొత్తం అయిపోయింది. శాస్త్రపరంగా అయితే దశరథ రామయ్యే ఈ పవిత్ర జలం సాక్షిగా ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగించాలి. కానీ ఆయన ఆ పరిస్థితుల్లో లేరు. నాన్నగారు ఇచ్చే పరిస్థితిలో లేకపోతేనే గురుగారు. బాబాయ్ ఉన్నారు కదా. ఆయన చేతుల మీదుగా ఇప్పించండి. రండి బాబాయ్. వెళ్ళరా. రండి బాబాయ్. रुद्राणामपि यो रुद्रप्रभा प्रभवतामपि योगिनामपि यो योगी कारणानां च कारणम् यतो लोकाः सम्भवन्ति न भवन्ति यतः पुनः सर्वभूतात्मभूतस्य हरस्यामिह तेजसः अष्टोत्तरसहस्रं तु नाम्नां सर्वस्य मे शृणु यच्छ्रुत्वा मनुजव्याघ्र सर्वान् कामानवाप्स्यति ॐ त्रिरत्थाणो प्रभुर्भीमप्रवरो वरदो वरः सर्वात्मा सर्वविख्यातः सर्वकरो भवः यति कर्मी शिखण्डी च सर्वाङ्गः सर्वभावनः हरिश्च हरिणाक्षश्च सर्वभूतहरः प्रभुः प्रवृत्तिश्च निवृत्तिश्च नियतश्चाश्वतो ध्रुवः उन्मत्तवेद प्रच्छन्नः सर्वलोकप्रजापतिः महारूपो महाकायो वृषरूपो महायशः. దంపతులిద్దరూ ఆశీర్వాదం తీసుకోండి నాయనా.
కర్మ సరిగ్గా ఇప్పుడే తేవాలా? వీళ్ళు చూస్తే అంతే. వెళ్ళరా, రావే రా. ఉసై, నీకేం పోయే కాలం వచ్చింది? అంత అనుకూలంగా జరుగుతుందనుకునేసరికి కనిపించకుండా పోయావు. మళ్ళీ నీ బదులు ఆ ముద్రష్టొద్దాన్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది చూడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది గాని ఇదిగో ఈ బట్టలు తీసేసి మంచి పట్టుచీర కట్టుకో. అందరూ వెళ్ళిపోయాక దాన్ని గదిలోంచి బయటికి లాగి నిన్ను లోపలికి పంపిస్తాను. కర్మరా బాబు, ముంబైకి వెళ్లి సినిమా హీరోయిన్ అవుదాం అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడ్డాను. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావే? చెప్పింది అర్థమవుతుందా లేదా? ఆ, అలాగే పాలు కూడా ఇస్తాను. ఏ రోజైనా అబ్బాయితో తాగించు, నువ్వు తాగేకు. అర్థమైందా? ఇదిగో ఇక్కడే ఉండు, ఎవరికీ కనిపించుకో. ఏంటో ఈ గోల నాకు. వెళ్దాం పదండి. అన్నయ్య గారు, ఏంటి కనిపించలేదు? ఎక్కడికి వెళ్లారు? అమ్మా అది చిన్న పనుంటే నేనే మా అబ్బాయిని బయటికి పంపించానమ్మా. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. మీకు చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది. మా అమ్మాయి చేసింది తప్పే. ఇది మొదటి తప్పుగా అనుకుని క్షమించండి. ఇప్పుడు ఏమైందని క్షమించమని అడుగుతున్నావురా? ఏమీ లేదు వదినా, అమ్మాయి రావడం ఆలస్యమైంది కదా, అందుకని క్షమించమని అడుగుతున్నాడు అంతే, ఇంకేమీ లేదు. ప్రతిదానికి కంగారు పడతాడు. పద. అది కాదమ్మా, సియా ఇప్పుడే వచ్చింది కదా. సియా లేకుండా హోమం ఎలా జరిగింది? జరిగింది లేరా, సియా స్థానంలో జాకెట్ ముక్క పెట్టి జరిపించారులే. ఆ గొడవలన్నీ నీకెందుకులే గాని, ఇంటి దగ్గర ఎవరూ లేరు, నువ్వెళ్ళు. మీరు మాత్రం ఇక్కడెందుకు? అందరం వెళదాం పదండి. నేను 4 రోజులు సియా దగ్గర ఉండి వస్తాను లేరా. కోడలు పొద్దునే వస్తుందిలే, నువ్వు వెళితే రాత్రికి వెళ్ళిపో. అమ్మా, సియా ఉదయం నుంచి లేదు కదా, దానివల్ల అయితే సమస్యలేం లేవు కదా? ఏమీ లేదురా, ఉంటే నువ్వు రాగానే అందరూ మీద పడేవాళ్లు కదా, అంతా బాగానే ఉంది. ఇదిగో నువ్వెళ్ళు. సరే, జాగ్రత్త. అమ్మయ్యా, వీడి బాధ ఒకటి తప్పింది. అత్తయ్యా, ఆయన బాధ తప్పింది సరే, ఇక్కడ సంగతి ఏంటత్తయ్యా? సియా కాదని అల్లుడు గారికి తెలుసు కదా, లోపలికి తీసుకెళ్లి తలుపులు వేశారేంటి? లేకపోతే బయట ఉంచి ముసుగు తీసి సియా కాదు అని అందరికీ చెప్తాడా? ఇదిగో సియా వచ్చింది కదా, సియాని లోపలికి పంపించి దాన్ని బయటికి లాగేద్దాం పదా. దేవాంష్కి తెలిసే ఇదంతా జరుగుతుందా? అంటే ఆ రోజు గుళ్ళో జరిగింది నిజమేనా? దేవాంష్కి వైదేహికి మధ్య ఏమన్నా ఉందా? ఆ అమ్మాయిని చూస్తే తప్పుగా అనిపించట్లేదే. ఏం జరుగుంటుంది అసలు? నీకు ఇదంతా ముందే తెలుసు కదా అన్నయ్య. తెలుసు కాబట్టే దేవాంశ్ తప్పు చేశాడని నమ్మి బాధ్యతలు ఇవ్వకూడదు అనుకున్నావు, కానీ తర్వాత బాధ్యతలు అప్పగించావు. నీకు ఏదో నిజం తెలిసి నీ నిర్ణయం మార్చుకున్నావనిపిస్తుంది. ఏంటా నిజం? తప్పుని కూడా ఒప్పని నమ్మిన వద్దులు. నీ మీద మోజుతో ఏం లాగట్లేదు. హోమం ఆగిపోతుందని చెప్పి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఫోన్ చేస్తే తీయవు. అక్కడ హాస్పిటల్ లోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు.
బయటే వదిలేసి వెళ్ళాం. ఇప్పుడేమైంది? నేను చెప్పినట్టు హోమం ఆగిపోయింది కదా. ఏంటి ఆగేది? చక్కగా హోమం జరిగి ఇద్దరిని హ్యాపీగా ఎంజాయ్ చేయమని శోభనం పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పంపించినట్టు గదిలోకి పంపించారు. హోమం జరిగిందా? ఏం మాట్లాడుతున్నావు? జరిగే ఛాన్సే లేదు. అంతా నా కళ్ళ ముందే జరిగితే ఛాన్సే లేదంటావేంటి? అసలు సియా లేదు కదా, హోమం ఎలా జరిగింది? నేను అలాగే అనుకున్నా, కానీ సియా వచ్చింది, హోమం జరిగింది. అరే, సియా వచ్చే ఛాన్సే లేదు. నువ్వు సరిగ్గా చూసావా? ముసుగులో ఉన్నది సియానో కాదో చూసావా? చూసి చెప్తే నువ్వు నా మాట ఎక్కడ నమ్మవోనని మా నాన్నని చూడమని చెప్పా. ముసుగులో ఉన్నది సియానే. నువ్వేదో చేస్తావని నేను నమ్ముకుంటే చివరికి ఉన్న ఆశ కూడా పోయింది. ఏ నీ ఏడు పాపు. అసలు ఇంట్లో లేని సియా ముసుగులోకి ఎలా వచ్చింది, హోమం ఎలా చేసింది? ఇదెలా సాధ్యం? నీకింకా నా మాట మీద నమ్మకం కుదిరినట్లేదు. లోపలికి వెళ్లి ముసుగు తీసి మరీ చూసుకో. ఫోసే, నువ్వెక్కడికే తోకలాగా? పైన మీ అల్లుడుంటాడు. ఆ మారుతిగాడు భయపడతాడు. వెళ్ళి వాడి గదిలోకి వెళ్ళి పడుకో. వెళ్ళు. ఈ పాల గ్లాసు నా అవతారం చూడు. నిన్ను శోభనం గదిలోకి పంపిస్తున్నట్టు లేదు, ఏదో నా శోభనానికి వెళ్తున్నట్టుంది. అంతా నీ వల్లే. నవ్వుతున్నావేంటే? నీ మొగుడుతో అది లోపల ఉందన్న కంగారు కొంచెం కూడా లేదు నీకు. అంత కంగారు ఉన్నదానివే అయితే అలా మధ్యలో ఎందుకెళ్తావు? బాగా గుర్తుపెట్టుకో, ఈ పాలు మాత్రం తాగిస్తున్నావు. మళ్ళా నువ్వు తాగి నా పక్కలోకి చేరద్దు. ఏంటి, అర్థమైందా? సరే, త్వరగా రావే, రా. ఏమిటో ఈ గోల, ఇదంతా నా కర్మ. ఉసై వైదేహి, వైదేహి. వైదేహి, తలుపు తీవే ముద్రశబ్దానా. నానమ్మ, అంటే సియా వచ్చేసినట్టుంది. వచ్చేసిందా? ఏ రాదనుకున్నావా? రాకూడదనుకున్నావా? తలుపు కొడుతుంటే తీయడానికి ఎంతసేపేంటే? ఏం చేస్తున్నావు లోపల? అవకాశం దక్కింది కదా అని అల్లుకుపోతున్నావా ఏంటే? ఏం చేశాను ఇప్పుడే ఇక్కడే చెప్పనా? సర్లే, నీ సంగతి తర్వాత చూసుకుందాం గాని నువ్వు బయటికొచ్చి సియాని లోపలికి పంపించు. రా. అక్క, ఏంటమ్మాయి? ఎవరిని పంపిస్తున్నారు లోపలికి? ఎవరిని పంపిస్తావు? భర్త గదిలోకి భార్యని పంపిస్తున్నావు. అలాగా, హోమం కూడా ఈ భార్యతోనే జరిపించారా? ఈ భార్య ఆ భార్య ఏమిటి? ఉన్నది ఒకటే భార్య. ముసుగులో ఎవరిని కూర్చోపెడితే వాళ్ళు భార్య అయిపోతారా? మరీ అంత పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? ముసుగు తీయండి. ఎందుకు తీయాలి? నా మనవరాలు సియాని అని చెప్తున్నాను కదా. అవునో కాదో తీస్తే కదా తెలుస్తుంది. తీయండి. అసలు నీ సందేహం ఏమిటమ్మాయి? సియా బదులు ఇంకెవరు ఎందుకుంటారు? తీయమంటున్నాను కదా. చెప్తే
నన్ను పిచ్చివాళ్ళ చూశారు. కానీ నేను మాత్రం నిన్న అలా చూడను ఊర్మిళ. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా నువ్వు నా కోసం చేస్తున్న ప్రయత్నం నన్ను మైమరపింప చేస్తోంది. ఊర్మిళ, నువ్వంటే నాకు చాలా పిచ్చి. ఎంత పిచ్చంటే నాకే కనుక పిచ్చుంటే ఆ పిచ్చి తగ్గేంత పిచ్చి. ఆగు ఊర్మిళ. ఎప్పటికప్పుడు నా సొంతమవుతావన్న ఆశ పుట్టిస్తూ మళ్ళీ నిరాశనే మిగులుస్తున్న ఊర్మిళ. కానీ నువ్వు నాదానివయ్యే రోజు కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటాను. అలా జరిగింది వదినా, మా పెద్ద మనవడు పెళ్లి. ఇంకేంటి వదిన విశేషాలు? నీ ఇప్పుల మీద కూర్చోపెట్టినట్టు నన్ను ఇక్కడ కూర్చోపెట్టి ఇంకేం విశేషాలు అంటే ఏముంటాయి నా బొంద విశేషాలు? నా దగ్గరే ఉంటాయి వదినా, మీరే చెప్పండి. లోపల వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారో ఏమిటో. కర్మరా దేవుడా. ఏదో అవుతుంది వైదేహి. ఇన్నాళ్ళు నా మనసు దగ్గరవుతున్నా అడుగులు ముందుకు పడేవి కాదు వైదేహి. కానీ ఈరోజేంటే అస్సలు వెనకడుగు వెయ్యాలనిపించడం లేదు. ఏ ఆలోచనలు నన్ను ఆపడం లేదు. ఎందుకో అస్సలు నీ మెడలో తాళిబొట్టు కట్టుంటేనా ఈ రేయి మన జీవితంలోనే మధుర రేయిగా మిగిలిపోయి ఉండేది. కానీ నేను తాళిబొట్టు కట్టలేదు కదా, అందుకే వెనకడుగు వేస్తున్నాను. తాళిబొట్టు కట్టింది మీరే, మీకు అన్ని హక్కులు ఉంటాయి. కానీ
సియా, మీరు సియా భర్త, మీరు సియాకే సొంతం. మన మధ్యలో ఈ దూరం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇదే ఇదే ఈ ఆలోచనే దూరాన్ని ఇంకా ఇంకా పెంచుతుంది. మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ నేను మాత్రం నిన్న అలా చూడను ఊర్మిళ. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఆగిపోయావు ఊర్మిళ? వెళ్ళు. ఇక్కడ నీ ఇష్టాన్ని కాదనేవాళ్ళు, నిన్ను నిర్బంధించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఒక కథ చెప్తాను, విని వెళ్ళు. ఒక అమ్మాయి 10వ తరగతి పరీక్షలు రాసింది. తెల్లవారితే పరీక్షా ఫలితాలు వస్తాయనగా ఫెయిల్ అవుతానన్న భయంతో ముందు రోజు రాత్రే ఆత్మహత్య చేసుకుంది. నాకెందుకు చెప్తున్నారు ఈ కథ? నేనేమి 10వ తరగతి విద్యార్థిని కాదే. అంతకన్నా తెలివి తక్కువ దానివి. నిజమే, నువ్వెంత తెలివి తక్కువ దానివో నేను చెప్పేది విని నిర్ధారించుకో. నేను ఎప్పటికీ ఇలాగే ఉండకపోవచ్చు. ఏదో ఒక రోజు నయమై మనకి వారసుడు పుడితే నువ్వు ఇంటికి మహారాణివవుతావు. అదే వేరొకరి వారసుడికి తల్లివైతే ఆ అందలాలకి అర్హురాలివి కాకుండా పోతావు. ఇదంతా నువ్వు వెళ్ళిపోతావన్న భయంతో చెప్పడం లేదు. ఎప్పుడు ఆస్తులు, అంతస్తులు, కీర్తి, అధికారం కోసం పాకులాడే మనిషివి కదా. పాపం, ఎక్కడ వాటికి దూరం అయిపోతావనే జాలితో చెప్తున్నా. నా వల్ల నువ్వేం కోల్పోయావో తెలుసు. ఆ సానుభూతితో చెప్తున్నా. మనకి వారసుడు పుడితే నువ్వు ఇంటికి మహారాణివవుతావు.
లేదా? సిగ్గు లేకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నావే? ఏదో ఆపద్ధర్మంగా ముసిగీసి పక్కన కూర్చోబెడితే నీ చెల్లెలి కాపురానికి ఎసరు పెడతావా? కాపురమా? తన కాపురమని తను అనుకోనుండుంటే ఇల్లొదిలి వెళ్లేది కాదు. నా కాపురం కాదు అని నేననుకోనుండుంటే గదిలోకి వెళ్ళుండేదాన్నే కాదు. కానీ నువ్వు కలపడం వల్ల ఎలాంటి ఇబ్బంది మొహమాటం లేకుండా పోయింది. నువ్వు పాలల్లో కలిపి మమ్మల్ని కలిపేశావు నానమ్మా. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా? ఇది మారిపోయిందే. ఇంకా నీకే అర్థం కావడం లేదు. చెల్లెల కోసం ఏమైనా చేస్తానని కబుర్లు చెప్పి ప్రమాణాలు చేసి ఇప్పుడెలా మాట్లాడుతుందో చూడు. ఈ ఆస్తులు అంతస్తులు చూడగానే మనసు మారిపోయి కొత్తగా ఆశలు పుట్టుకొచ్చినట్టున్నాయే. అవునానమ్మా, చాలా ఆశలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆయన నా భర్త, ఇది నా ఇల్లు, నా సంసారం. ఏం చేస్తావు? ఆయన నా భర్త, ఇది నా ఇల్లు, నా సంసారం. ఇప్పుడు అక్కతో పెట్టుకోద్దు నానమ్మా అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. వింటే కదా, ఈ మాత్రం పడితేనే గాని దారిలోకి రాదు. ఏంటమ్మా ఇది? మరేం చేయమంటావమ్మా? ఆయన్ని దీన్ని ఒకటి చేయాలని నేను విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఇది ఎలాంటి పనులు చేస్తుందో చూడు. దగ్గరగా ఉండాల్సిన ప్రతిసారి లేకుండా పోతుంది. నా మెడలో తాళి కట్టించుకొని ఆయన మీద అన్ని హక్కులు ఉండి కూడా కేవలం నా చెల్లెలి జీవితమని నా జీవితాన్ని పణంగా పెడుతుంటే ఇది చేస్తున్నదేంటి? అయినా నువ్వే మనిషివి నానమ్మా. ఇంత వయసొచ్చింది, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏంటి వాగుతున్నావు? నిజం, నీకస్సలు బుద్ధి లేదు. సియా మెడలో 3 ముళ్ళు పడకుండా ఆయనతో శోభనం జరిపించాలని పాలల్లో మందు కలిపి మరీ ఎగదోస్తున్నావే, అది ఎంతవరకు న్యాయం? నీ మెడలో కట్టాడు కదే తాళి, మళ్ళీ దాని మెడలో ఎలా కడతాడు? నీ మెడలో కట్టాడు కదే తాళి, మళ్ళీ దాని మెడలో ఎలా కడతాడు? కట్టాలి. ఆయనతో కాపురం చెయ్యాలన్నా, ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వాలన్నా ఆయనతో 3 ముళ్ళు వేయించుకోవాలి. అదెలా సాధ్యం అవుతుందమ్మా? కావాలమ్మా. లేకపోతే చెల్లెలు ఆయన పక్కనున్న ప్రతి క్షణం మనం పాపం చేస్తున్నట్టే లెక్క. ఓహో, చెల్లెల కోసం అంత ఆలోచిస్తున్నావా? అయితే ఆ 3 ముళ్ళేవో నువ్వే వేయించవే. ఏంటే మాటలు రావడం లేదు? నీ మనసులో ఎలాంటి పాడు ఆలోచన లేకపోతే, ఎలాంటి స్వార్థం లేకపోతే దాని మెడలో తాళి కట్టించు, శోభనం జరిపించు.